హాయ్ ఫ్రెండ్స్. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ సందర్భంలో మాట్లాడినా కూడా దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ సక్సెస్ మీట్లో భాగంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండస్ట్రీలో ఆ మాటే లేదు. ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది. మీరు ఎలా బిహేవ్ చేస్తారో అవతలి పర్సన్ కూడా అలాగే బిహేవ్ చేస్తారు అని ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు సింగర్ చిన్మయ్. ఎందుకంటే తను చేసిన పోస్ట్లో తను ఎదుర్కొన్న అనుభవాన్ని ఆ పేరుతో సహా ప్రస్తావిస్తూ మరొకరి అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఫస్ట్ కమిట్మెంట్ గురించి ఆమె మాట్లాడారు. అదేంటి అంటే చిన్మయ్ తన పోస్ట్లో స్పందిస్తూ మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి కమిట్మెంట్ అంటే వృత్తి పట్ల నిబద్ధత అనుకునేరు, అది పొరపాటు. ఇండస్ట్రీలో కమిట్మెంట్కి అసలు అర్థమే వేరు అని ప్రస్తావించారు. ఇక మగవారు మహిళల నుంచి ఇక్కడ లైంగిక ప్రయోజనాలు కోరుకుంటారని, కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతారని, ఇస్తేనే అవకాశాలు వస్తాయని ఆమె చెప్తున్నారు. అలాగే చిరంజీవి గారి తరం వేరని, అప్పుడు నటీనటులు ఎంతో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారని, ఇప్పుడు అలా లేదు సార్ సిచ్యువేషన్ అంటూ ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారన్నమాట. అలాగే ఇక ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాలను కూడా ఆమె బయటపడుతూ కొన్ని షాకింగ్ ఉదాహరణలు ఇచ్చారు. ఒక ప్రముఖ వ్యక్తి అట ఒక ఫీమేల్ మ్యూజిషియన్ని స్టూడియోలో లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడట. ఆమె రూమ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకుని ప్రాణభయంతో ఒక మూల కూర్చుని బిక్కుబిక్కుమంటూ గడిపింది కొన్ని గంటల పాటు అని రాశారు. మరొక సీనియర్ వచ్చి ఆమెను బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ఆమె అలాగే ఉండిపోయిందట. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిందట భయంతో. అలాగే చిన్మయ్ కూడా తనకు ఎదుర్కొన్న అనుభవాన్ని తను పోస్ట్ చేయడం జరిగింది.